సిటీ ఆఫ్ విక్టరీగా పిలుచుకొని మనం విజయవాడ గురించి చెప్పకపోతే ఎలా చెప్పండి. పదండి తెలుసుకుందాం. కృష్ణానది తీరంలో ఆ ఇంద్రకీలాద్రి పర్వతం కింద ఉన్న మహానగరాన్ని పూర్వం విజయవాటిక అనేవారు. అంటే విజయానికి అర్థం. పురాణాల ప్రకారం చూసుకుంటే ఆ గాంధీవదారుడైన అర్జునుడు ఈ ఇంద్రకీలాద్రి పర్వతంపై తపస్సు చేసి ఆ మహాశివుని నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడని కథనాలు చెబుతున్నాయి. పూర్వం 7వ శతాబ్దంలో ఈ బెజవాడ నగరాన్ని పరిచ్ఛేదు మహారాజులైతే పరిపాలించేవారు. వాళ్ళే దీన్ని అయితే నిర్మించారు. ఆ తర్వాత ఇది విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు, ఇంకా విజయనగర రాజ్యం చేతులు మారి బ్రిటిష్ వారి చేతికి అయితే వచ్చింది. బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు అప్పుడు ఈ నగరాన్ని తిరుగుబాటు చేసిన ఏకైక స్వతంత్ర సమరయోధుడు మన అయ్యదేవర కాళేశ్వరరావు గారు. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణంతో, కృష్ణా డెల్టా పంటలతో, రైలు రోడ్డు మార్గాలతో మన విజయవాడ వాణిజ్య రవాణా కేంద్రంగా అయితే ఆంధ్రప్రదేశ్కు మారింది. ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదం, కృష్ణానది వరం, శతాబ్దాల చరిత్ర కలిగి ఉన్న మన విజయవాడ నిజంగానే సిటీ ఆఫ్ విక్టరీ కదా. మీకు ఇలాంటి స్టోరీస్ కావాలంటే మన సంస్కృతి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేసుకోండి.